శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురువిష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సకుంకుమ విలేపనాం అల్కచుంబి కస్తూరికాం సమంతహసితేక్షణాం సచరసాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాం వరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 11, 12, 13, 14 శ్లోకాలు చూసుకుందాం. 11 ఇదేంటంటే శ్రీ విద్యకే చాలా తలమానికమైన శ్లోకం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తెలుసుకోవడం. ఇందులో మనకి శ్రీచక్రం గురించి చెప్తున్నారు ఆదిశంకరులు. శ్లోకం చూసుకుందాం. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయ త్రిరేఖావిస్సార్ధం తవ చరణ కోణాః పరిణతాః. ఇక్కడ కొన్ని వాటిల్లో చతుశ్చత్వారింశ అని కూడా ఉంటుందన్నమాట. ఆ రెండు కరెక్టే. అది ఎలాగనేది తెలుసుకుందాం. మనం అర్థం తీసుకుంటే ఇది కంప్లీట్గా శ్రీచక్ర స్వరూపం వర్ణన అనమాట. మీరు ఒకసారి ఆ బొమ్మలో గమనిస్తే, స్క్రీన్ మీద కనిపించే బొమ్మలో, అమ్మ నీకు నిలయమైన శ్రీచక్రము 4 శివచక్రములతో, 5 శక్తి చక్రములతో, 9 మూల ప్రకృతులతో, 43 త్రికోణములతో, 8 దళములతో, 16 దళములతో, 3 వలయములతో, 3 రేఖలతో కూడినది. 4 శివచక్రాలు ఏంటంటే అవి ఊర్ధ్వముఖంగా ఉంటాయన్నమాట. అవి త్రికోణాలు. అవి బిందు చక్రం, అష్టదళ వృత్తం, షోడశదళ వృత్తం, చతురస్రం. ఇవన్నీ పైకి ఉంటాయి. తర్వాత 5 శక్తి చక్రాలు. త్రికోణ చక్రం, అష్టత్రికోణ చక్రము, అంతర్దసార చక్రము, బహిర్దసార చక్రము, చతుర్దశ త్రికోణ చక్రము అని ఇలాగ 5 అధోముఖ త్రికోణాలు అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, 4 ఊర్ధ్వముఖ త్రికోణాలు, 5 అధోముఖ త్రికోణాలు. ఈ కలయిక వలన మనకేంటంటే 43 చిన్న చిన్న త్రికోణాలు ఏర్పడతాయి అన్నమాట. ఆ తర్వాత అష్టదళ, షోడశదళ పద్మాలు, త్రివలయాలు, 3 రేఖల చతురస్రం. కంప్లీట్గా ఒక్కసారి బొమ్మ చూసుకుంటూ వినండి. వీటికి ఏంటంటే ఈ 9 త్రికోణాలకి మనకి 9 మూల ప్రకృతులు అన్నమాట. అవి అవ్యక్తం, మహత్తు, బుద్ధి, మనస్సు, పంచతత్వాలు. పంచతత్వాలు అంటే ఏంటి? మళ్ళీను పంచభూత, పంచప్రాణ, పంచ జ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియ, పంచ తన్మాత్రలు, పంచకం. వీటితో కూడిన విశ్వచక్రమే శ్రీచక్రం అనమాట. ఇందులో ఇవి దానిలో మూల ప్రకృతులు అయితే అవి శివశక్త్యాత్మకాలు అనమాట. ఇందులో తగిన లలితా సహస్రనామాలు ఏంటంటే మనకి శివశక్తి ఏక రూపిణి శ్రీచక్రరాజ నిలయ. అయితే ఇది కేవలం ఒక యంత్రంలో ఎప్పుడూ చూడకూడదనమాట. మనం ఎప్పుడూ చూస్తే ఇది జగన్మాత స్వయంగా ధరించిన దివ్య రూపం. శ్రీచక్రాన్ని ధ్యానించడం అంటే అమ్మవారి చైతన్యాన్ని ధ్యానించడం అని చెప్పి ఆదిశంకరులు మనకి సూచిస్తున్నారనమాట. తర్వాత మనకి అలాగే దీన్ని మామూలుగా మనం శ్రీచక్రాన్ని ఒక జామెట్రికల్ రిప్రజెంటేషన్ కింద కూడా తీసుకుంటారు కదా. ఇది నాట్ జస్ట్ జామెట్రిక్ రిప్రజెంటేషన్ అనమాట. అదేంటంటే సృష్టి, స్థితి, లయ, అనుగ్రహం, తిరోధానం అనే విశ్వచక్రానికి ప్రతిరూపం. ఈ ప్రతి త్రికోణం కూడా ఒక దైవశక్తిని సూచిస్తుందట. ప్రతి ఆవరణం ఒక అంతర్ముఖ సాధనా దశను సూచిస్తుంది. భక్తులు ఏంటంటే మామూలుగా శ్రీచక్రాన్ని ఇందులో ఇది పెట్టుకుని మనకి ఇంట్లో చాలా మంది ఇళ్లలో ఉంటాయి కదా శ్రీచక్రం యంత్రాలు, అవన్నీ అంతర్ముఖంగా ధ్యానించిన చివరికి చేరేది ఏంటంటే బిందువు దగ్గర అనమాట. ఆ బిందువే పరబ్రహ్మ స్వరూపిణి శ్రీ లలితా మహా త్రిపుర సుందరి. చాలా అత్యంత పవిత్రమైన స్థానం అనమాట. అక్కడ త్రిపుర సుందరి విరాజిల్లుతూ ఉంటుంది. ఆవిడే పరబ్రహ్మం, పరాశక్తి, సృష్టి ప్రారంభ బిందువు అనమాట ఆవిడ. అలాగే మనం
ఇంకా 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 కొన్ని చోట్ల ఎలా చెప్పారంటే శివుని ఈ ఊర్ధ్వముఖ త్రికోణాలు ఉన్నాయి కదా 4, అవేంటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ. ఇంకొందరు ఏంటంటే 4 వేదాలని చెప్తారు, కొంతమంది 4 దిక్కులని చెప్తారు. సో ఇవన్నీ మనం రిలేట్ చేసుకోగలిగితే ఇవన్నీ ఏంటంటే శివుడి వ్యాప్తిని సూచిస్తాయన్నమాట. అంత అన్నిట ఆల్ పర్వేడింగ్ ఎనర్జీ శివుడు. అయితే మనకి 5 శక్తి త్రికోణాలు ఏంటంటే అమ్మవారివి సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. ఇవి శక్తి రూపాలు అనమాట. అలాగే ముందు చెప్పుకున్నట్టుగా అష్టదళాలు, 8 శక్తులు, 8 దిక్కులు, 8 ఐశ్వర్యాలు ఇలా ఉంటాయి కదా. తర్వాత షోడశ దళం అంటే 16 అనమాట. 16 దళాలు, 16 కళలు, 16 నిత్యదేవతలు, 16 స్వరూపాలు. మీకు ఇందులో చదువుకుంటే మన ఖడ్గమాల, దేవి ఖడ్గమాల స్తోత్రంలో చాలా మందికి వచ్చే ఉంటుంది నోటికి. అందులో మనకి చెప్తూ ఉంటారు కదా, ప్రథమావరణ, ద్వితీయావరణ, తృతీయావరణ, ఇవన్నీ కూడా శ్రీచక్రానికి సంబంధించినవి అనమాట. 3 వలయాలు, 3 వృత్తాలు, దానికి మళ్ళీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్తారు. లేకపోతే 3 గుణాలు, త్రిగుణాలు. సౌందర్యలహరి మొత్తం అంతా 3 మీద నడుస్తూ ఉంటుంది అనమాట. త్రిగుణాలు, తర్వాత ఏమో 3 నదుల గురించి చెప్తారు. అలా చాలా మటుకు త్రినేత్రం, త్రినయని ఆవిడ స్వయంగా అలాగనమాట. ఇంకా మనకి బయట కనిపించే చతురస్రం ఏదైతే ఉందో స్క్వేర్, అది దేవాలయ ప్రాకారం లాంటిది అనమాట. మళ్ళీ 3 రేఖలు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అవి. ఇలాగ శ్రీచక్రంలో మనకి నవావరణంలో చూసుకుంటే ప్రతి దానికి కూడా త్రైలోక్య మోహన చక్రం అంటే మాయ నుండి ప్రయాణం ప్రారంభం, సర్వాశ పరిపూరక అంటే కోరికల శుద్ధి, సర్వ సంక్షోభణ అంతర్గత శక్తి మేల్కొల్పుట, సర్వ సౌభాగ్యదాయక చక్రం అంటే దైవకృప ప్రవేశం, సర్వార్థ సాధక అంటే ధర్మబద్ధమైన సంకల్ప సిద్ధి, సర్వరక్షాకర అంటే దైవరక్షణ, సర్వరోగహర అజ్ఞాన వ్యాధి నివారణ, సర్వసిద్ధిప్రద ఆత్మసిద్ధి, సర్వానందమయ బిందు అంటే ఇంకా పరబ్రహ్మ సాక్షాత్కారం, పరాశక్తి అనమాట. సో ఇందులో మనకి నవవర్ణంలో ఒక భక్తుడి ప్రయాణం ఎలా ఉంటుందంటే భూపురం నుండి బిందువు వరకు ప్రయాణిస్తాడట భక్తుడు. బయట నుండి లోపలికి వెళ్ళే ప్రయాణం మామూలుగా మనం చూసుకుంటే, కాకపోతే అదేంటంటే అహంకారం నుండి ఆత్మస్వరూపానికి చేసే అంతర్ముఖ యాత్ర అనమాట. సో శ్రీచక్రం ఈజ్ నథింగ్ బట్ శివశక్తుల ఐక్యం. పైకి ఉన్న త్రికోణం శివుడైతే కిందకు ఉన్న త్రికోణం శక్తి. ఈ రెండు కలిసినప్పుడే సృష్టి. అందుకే శ్రీచక్రాన్ని శివశక్తులు వివాహ మండపం అని కూడా ఉపమానిస్తారు కొన్ని చోట్ల. ఓకే, తర్వాత శ్లోకం శ్రీమాత్రే నమః. అందులో చెప్పుకున్నాం కదా లలితా సహస్రనామాలు శివశక్తి ఏక రూపిణి శ్రీచక్రరాజ నిలయ. శ్రీమాత్రే నమః. 12వ శ్లోకం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రవృతయః యదా లోకౌత్సుఖ్యాతమరలలనా యాంతి మనసా తపోభిద్ దుష్ప్రాపామపి గిరిస సాయుజ్య పదవీం. ఈ శ్లోకంలో మళ్ళీ శ్రీమాత సౌందర్యం లోకాతీతం అని చెప్పి మనకి శంకర్లు స్పష్టం చేస్తున్నారనమాట. తుహినగిరి కన్యే అంటే ఓ హిమగిరి హిమవత్ పర్వత పుత్రి. ఈ తుహిన అనే మాటను కూడా శంకరాచార్యులు చాలా చోట్ల వాడతారు సౌందర్యలహరిలో. చాలా అద్భుతమైన చాలా అందమైన పేరు తుహిన. నీ సౌందర్యాన్ని చాటి చెప్పుటకు బ్రహ్మాది కవిశ్రేష్ఠులు కూడా చాలకున్నారు. నీ సౌందర్యాన్ని చూసే కుతూహలం వలన దేవతా స్త్రీలు తీవ్ర తపస్సులతో కూడా పొందసాధ్యము కాని శివసాయుజ్య పదవిని మనస్సుతో పొందుతున్నారట. అలౌకికమైన దేవీ సౌందర్యం లోకాలలో గలవారిచే చూడలేనిది, అది అతీతమైనదనమాట. అది గ్రహించాలంటే శివుడికే సాధ్యం. శివజ్ఞానమే పరతత్వాన్ని తెలియజేస్తుంది. ఆ పరతత్వమే లలిత అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. త్వదీయం అంటే నీ యొక్క సౌందర్యం, తుహినగిరి కన్యే అంటే హిమవంతుని కుమార్తె అయిన పార్వతి అని చెప్పి. ఈ రూపాన్నిట అమ్మవారి రూపాన్ని దర్శించాలని చాలామంది దేవలోక స్త్రీలు కూడా కోరుకుంటూ ఉంటారట. ఆ దర్శనం కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఎంతో కష్టం అనమాట శివ సాయుధ్యం పొందడం అంటే. అలాగ పొందాలని తపస్సు చేస్తారు. ఎందుకంటే శివుడి సమీపంలో ఉంటే వాళ్ళు ఎప్పుడూ అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు కదా, అలాగనమాట. అలాగే అసలు అన్ని శ్లోకాల్లో కూడా మనకు కామన్గా ఒక పాయింట్ ఏంటంటే శంకరులు ఉపమానాలు చెప్తారు.
కానీ లాస్ట్‌లో ఏం చెప్తారంటే, "అసలు ఉపమానం ఏమీ లేనే లేదమ్మా" అంటారు. మనకి తీసుకెళ్తారు. అంటే మన దృష్టికి మనం పట్టుకునేటట్టుగా ఒక ఒక పండో, ఒక వస్తువో, ఒకటేదో అలాగా మనకి చూపిస్తారు. కాకపోతే ఏంటంటే, లాస్ట్‌లో కన్క్లూడ్ చేసేదేంటంటే, "అమ్మా ఇవన్నీ నీ నుంచొచ్చినవే. నీకసలంటూ ఉపమానం ఏముందమ్మా" అని చెప్తారనమాట. చాలా చాలా అందంగా ఉంటుంది ఈ శ్లోకం. అమ్మవారి సౌందర్యం ఒకసారి ఊహించుకుంటే మనకి చాలా ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా మనకి అమ్మవారిని మించిన సౌందర్యం ఎక్కడ మనకు దొరకదనమాట. ఉపమానం లేని సౌందర్యం. ఉపమానం దేనికి కావాలంటే ఒక పరిమితమైన వస్తువులకు కావాలనమాట మనకెప్పుడు కూడా. అంటే ఒక సర్టెన్ టైం దాకా ఎగ్జిస్ట్ అయ్యే వస్తువులకి. కానీ ఈ అమ్మవారంటే ఏంటంటే అనంతం కదా! అందుకని ఆవిడకసలు ఉపమానం అనేది ఉండదనమాట. అలాగే ఇందులో ఇంకొక మనం లోపల తీసుకోవాల్సిన మీనింగ్ ఏంటంటే, ఈ దేవకన్యలు తపస్సు చేశారు దేవీ దర్శనం కోసం అంటే, వాళ్ళు మోక్షం గురించి కాదనమాట. శివ సాయుధ్యం గురించి. ఎందుకంటే శివ సాయుధ్యం లభిస్తే అమ్మవారు లభిస్తుంది కాబట్టి, వాళ్ళు అలాగా ఆ అమ్మవారి దర్శనం గురించి అంతంత దేవకన్యలు కూడా వాళ్ళు తపస్సులు చేసి శివ సాయుధ్యం పొందేస్తున్నారట ఏకంగా. తర్వాత ఈ కవిత్వానికి కూడా ఒక హద్దుంది. కవిత్వంలో వాళ్ళు కల్పనకి, ఊహలకి, ఉపమానాలకి. కానీ అమ్మవారి సౌందర్యానికి మాత్రం ఎలాంటి ఉపమానము లేదనమాట. అదేంటంటే కళ్ళతో చూసే రూపం మాత్రమే కాదు మనకి. హృదయంతో అనుభవించే పరమ చైతన్యం అనమాట అమ్మ. బ్రహ్మగారు వర్ణించలేరు. కవులకేమో ఉపమానం దొరకదు. ఈ దేవతలకు దర్శించాలనే తపన కలిగించేది. భక్తుని మనస్సును పరమశాంతితో నిలిపేది. అదనమాట శ్రీమాత సౌందర్యం ఎప్పుడూ కూడా. అయితే రూపానికి సౌందర్యాన్ని ఇచ్చేది ఆమె. చంద్రునికి కాంతిని, పద్మానికి కోమలత్వాన్ని, బంగారానికి తేజస్సును, మన హృదయానికి భక్తిని ప్రసాదించేది ఆవిడే అనమాట. అందుకని శంకరులు మనకి ఇక్కడ త్వదీయం సౌందర్యం అని ప్రారంభిస్తారు. ప్రపంచంలో అందమంతా ఆమె నుండి వచ్చిన ఒక చిన్న ప్రతిబింబం అనమాట అది. శ్రీమాత్రే నమః. నెక్స్ట్ శ్లోకం. అలాగే ఇందులో మనం స్మరించుకోదగిన లలితానామాలు ఏంటంటే, మనోవాచామగోచర, కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత, నిరుపమా, మహాలావణ్య సేవది, విశ్వాధిక. శ్రీమాత్రే నమః. నెక్స్ట్ 13వ శ్లోకం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి సతసః గళద్వేణీబంధా కుచకలస విస్రస్తశిచయా హఠాత్రుట్యత్కాంచో విగళిత దుకూలా యువతయ. అమ్మా, నరం వర్షీయాంసం అంటే ముదిసలి, చూచుటకు ఇంపుగా లేనివాడు. నర్మవచనాలు అంటే చమత్కారంగా మాట్లాడడం రానివాడు. అలాగ బాగా ముదిసలి, మీరు ఒక్కసారి బొమ్మ కూడా చూడండి. అలాగే ఉన్నా కూడా నీ కడగంటి చూపు పడితే చాలు. అంటే నీ జస్ట్ సైడ్ గ్లాన్స్, ఆ కృపా కటాక్ష వీక్షణం పడితే చాలట. అతని వెంట యువతులు తమ జడల ముడులు వీడగా, వక్షాన కట్టు వస్త్రములు జారిపోతుండగా, మొలనోళ్ల ముడులు సడలుతుండగా మోహితులే పరుగు పెడతారట. అంటే మనకి చాలా వాటిల్లో కొంచెం ఇదో ఒక వశీకరణ స్తోత్రం అన్నట్టుగా చెప్తారనమాట, శ్లోకం అన్నట్టుగా. అయితే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటిది, జ్ఞానవృద్ధుడై విరక్తుడై నిష్కపటయే ఆరాధించే సాధకునికి నీ కృపచే ప్రకృతి శక్తులు వశమవుతాయి. ప్రకృతికి తాను లొంగడుట, ప్రకృతే అతనికి లొంగుతుందనమాట. ముడులు సడలడం అంటే ఏంటంటే అజ్ఞాన గ్రంథులు విడిపోవడం. అంటే బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి విభేదనమే 3 విధముల కట్లు సడలుటగా చెప్పబడింది. అందుకే ఇక్కడ చాలా వాటిల్లో మనం బాహ్యంగా అర్థం తీసుకోకూడదు అనమాట. దాని లోపల ఏముందనే అర్థం చేసుకోవాలి. ఆ కట్లు విడిపోవడం అంటే ఏంటి అంటే ఈ మన అజ్ఞాన గ్రంథులు విడిపోవడం అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే, అతి పెద్దవాడై చితాభస్మాది భూషణాలతో విరసవేషము దాల్చి కళ్ళలు లేని వేదవాక్యముల రూపుడైన పరమశివుడు నీ ప్రేమభరితమైన చూపు సోకడం చేత దివ్య సుందరులకు సైతం మోహం కలిగించే సుందరుడైనాడు. అమ్మవారి చూపుల మహిమ ఏంటంటే అసాధ్యాన్ని సాధ్యం చేస్తుందిట. అంత మహిమ అనమాట అమ్మవారి కటాక్ష వీక్షణం. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతే, సౌందర్యలహరికి వెళ్ళిపోతే అపాంగాల్లోకి అన్ని చాలా సైడ్ గ్లాన్స్. ఎప్పుడు కూడా శంకరులకి ఎంతో ఇష్టమైన వర్డ్ అనమాట అపాంగం. తర్వాత ఇందులో మనకు వచ్చే ప్రధాన సందేశం మనం తీసుకోవాల్సింది ఏంటంటే, దేవీ కటాక్షం లభించిన వారికి ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి వస్తుంది. కానీ ఆ శక్తి వారి బాహ్య రూపం వల్ల కాదుట, అంతరంగంలో వెలిగే దైవ తేజస్సు వల్ల అనమాట.
మనకి యవ్వనం క్షీణించిపోతుంది, మన రూపం మారిపోతుంది. చిన్నప్పుడు ఎలా ఉన్నామో అప్పుడు అలా ఉండం. మన ఏమో ఇదిగా ఉంటే కనుక విద్య కూడా మర్చిపోతాం. ఈ అల్జీమర్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా. కానీ ఎన్ని ఎలా ఉన్నా కూడా అమ్మవారి ఒక కటాక్షం ఏంటంటే ఆ మనిషిని శాశ్వతంగా మహోన్నతుడిని చేసేస్తుంది అనమాట. అందుకని ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, బాహ్య సౌందర్యం ఎలా ఉన్నా కూడా దైవానుగ్రహం ఉంటే వాళ్ళు మంచి మంచి తేజస్సుతో వాళ్ళు ఉంటారనమాట అని మనకి బోధిస్తున్నారు ఇందులో. శ్రీమాత్రే నమః. 14వ శ్లోకం. క్షితౌ షట్పంచాశద్ విసమధిక పంచాశదుదకే హుతాసేద్వా షష్టిశ్చతురధిక పంచాశదనిలే ద్వివిద్విషట్ట్రింసన్మనసి చ చతుషష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఇది మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇది పెట్టుకుని చూడండి. మన బొమ్మ కనిపిస్తుంది కదా అక్కడ, అది ఒకసారి దాని ఇంకా చూస్తూ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భూతత్వం అంటే మూలాధారంలో 56, జలతత్వం అంటే మణిపూరం అందులో 52, అగ్నితత్వం అంటే స్వాధిష్టానం 6వది అనమాట, అందులో 2, వాయుతత్వంలో అంటే అనాహతంలో 54, ఆకాశతత్వంలో 72 విశుద్ధి, మనస్తత్వంలో ఆజ్ఞాచక్రంలో 64. ఇలా 6 స్థానాలందు కిరణాలు వ్యాపించున్నాయట. వాటికి పైన అన్నిటిపైన ఉంది సహస్రార చక్రం. ఆ కిరణాలకు మూలమైన నీ పాద పద్మముల జంట ఉన్నది. పై 6 స్థానాలు భూమ్యాది తత్వములకు స్థానములైన మూలాధారాది ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రాలట. ఈ కిరణాల సంఖ్య ఎంత ఉందంటే మొత్తం 360 కిరణాలు ఉంటాయి ఇందులో. ఇవి దేశ కాల తత్వములందు వ్యాపించిన అమ్మవారి కాంతులు అన్నమాట. వాటికి అతీతంగా ఉన్నది దేవీ పదం, అదే పరమపదం. దేవీ తత్వము కాలాతీతం అని చెప్పి మనకి చెప్తున్నారనమాట ఇందులో. ఈ శ్లోకంలో మనకి లలిత సహస్రనామంలో వచ్చే నామం ఏంటంటే షట్చక్రోపరి సంస్థిత. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓ జగజ్జనని, భూమి జలం అగ్ని వాయు ఆకాశం ఈ పంచభూతాలలో అనేక దివ్యశక్తులు కిరణాల రూపంలో ఉంటాయి కదా. ఈ శక్తులే విశ్వాన్ని నడిపించే మూలాధారాలు అయితే ప్రతి భూతానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన శక్తి స్పందన కార్యం ఉంటుందన్నమాట. అవి ఏంటంటే ఈ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి, మొత్తం సృష్టిని బ్యాలెన్స్ చేస్తూ నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. యోగ శాస్త్రంలో వీటిని షట్ట్రింసన్ మనసిచ చతుషష్టిరితియే అంటే ఆకాశంలో మనస్సులో చైతన్యంలో ప్రకాశించే ఈ సమస్త దివ్యశక్తులు కూడా నీ తేజస్సు నుండే ఉద్భవించాయమ్మా. ప్రతి శక్తి ఏంటంటే నీ అనంత శక్తిలో ఒక చిన్న అంశం. అమ్మవారు అన్ని చోట్ల ఉంటుంది, సర్వవ్యాపి. విష్ణుర్వషట్కారం అంటారు కదా, అలాగా విశ్వవ్యాపితం ఆవిడ. ఈ సమస్త శక్తులకి కిరణాలకి తత్వాలకి కూడా అతీతంగా నీ పాదపద్మాలు విరాజిల్లుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా పరమాధారం ఏంటంటే పరాశక్తి అనమాట. మనం చూస్తున్న ఈ ప్రపంచం మొత్తం ఏంటంటే పంచభూతాలతో ఉంటుంది కదా. ఆ పంచభూతాలు నడిపించే చైతన్యం దేవీమాత. అందువల్ల భక్తుడు బాహ్య ప్రపంచాన్ని చూసి అక్కడే ఆగిపోకూడదు అనమాట. ఆ ప్రపంచానికి మూలమైన పరాశక్తిని దర్శించాలి. ఆవిడ ఎక్కడుంది, ఆవిడ మళ్ళీ మనలో ఉంది. రమణ మహర్షి హోయామాయి అని చెప్పి ఒక ఇది ఉంటుంది బుక్, చాలా మంది చదివే ఉంటారు. మళ్ళీ నువ్వు తెలుసుకో అని చెప్పి, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పి చెప్తారు. ఆ లోపల ఉండే ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ అమ్మవారిని మనం తెలుసుకోగలిగితే గనక మన జన్మ ధన్యమైపోతుంది అనమాట. అలాగే ఆమె పాదపద్మాలే సమస్త విశ్వానికి ఆధారం. తర్వాత రేపటి నుంచి మనకి సరస్వతి ఆరాధన అనమాట. 15, 16, 17, 18 ఇది రేపు చూసుకుందాం. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.